బాపట్లలో ఎవరు వస్తే బాగుంటుంది? వైసీపీ నుంచి లేదంటే టీడీపీ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది? రాష్ట్రంలో ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందండి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, రాష్ట్రంలో భూములకి సెక్యూరిటీ లేదు. మెయిన్ ఫస్ట్ పాయింట్ భూముల కబ్జాలు, అమ్ముకోవటం, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడతాం, సెక్రటరేట్ తాకట్టు పెట్టాడంటే పోర్టులు అమ్ముకుంటున్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడండి పరిపాలన? అన్నీ అమ్ముకుంటున్నాడు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. ఫస్ట్ పాయింట్ ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటేనే నడుస్తుంది గవర్నమెంట్. అప్పులు చేసి ఎప్పుడు విపరీతమైన అప్పులు చేశాడు. ఏం చేయాలంటే అన్ని అమ్ముకోవాలి. ఇక అమ్ముకుంటేనే ప్రభుత్వం నడిచే పరిస్థితి. పరిపాలన బాగలేదు. ఏం బాగా పరిపాలన అనేది వరస్ట్గా ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు మరి జగన్? గవర్నమెంట్ వస్తేనే మనకి బాగుంటుంది. కేంద్రం కూడా సపోర్ట్ చేసింది కొద్దిగా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ప్రజెంట్ పరిస్థితి వైసీపీ పరిపాలన అనేది ఏం బాగాలేదండి. టీడీపీ అయితే కొద్దిగా కొద్దిగా బాగా చేసిందని. అంటే ఈయనకి అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన బట్టలు నొక్కడం తప్ప ఇంకేం చేయట్లా. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు చాలామంది చదువుకొని ఏం ఉద్యోగాలు ఖాళీ తిరుగుతున్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండస్ట్రీలు లేవు, పెట్టుబడులు ఇండస్ట్రీలు తెచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం కానీ, తాగడానికి నీరు లేదు. ఫస్ట్ పాయింట్ తాగడానికి నీరు దొరకట్లా రాష్ట్రంలో. సాగునీరు లేదు, తాగునీరు లేదు. మరి ఎన్ని కరువు మెయిన్ ఏంటంటే ఈ కరువు ఒకటి ఉంది స్టేట్లో. మెయిన్ ఏంటంటే ప్రాజెక్టులు కట్టాలండి. ప్రాజెక్టులు కట్టడం చేత కాదు. ఈయనకేమో అనుభవం లేదు. ఫస్ట్ పాయింట్. మరి ఇక్కడ బాపట్లలో మాట్లాడుకుంటే కనుక వేగేసి నరేంద్రవర్మ కావాలా లేదంటే కోన రఘుపతి కావాలా? కోన రఘుపతి ఆయన అవినీతి ఆరోపణలు ఉన్నాయండి ఆయన మీద. ఆయన ఏం చేసి డెవలప్మెంట్ ఏం చేయలేదు. రాజుగారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన కొన్ని సొంత డబ్బుతో అనేక కార్యక్రమాలు చేస్తాడు. అనేక మందికి సహాయాలు చేయటం కానీ ఇప్పుడే ఎంత చేస్తున్నాడు, రేపు పొద్దున వచ్చాయంటే ఎంతో చేస్తాడు. కాబట్టి ఆయనే చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎంత మెజారిటీ రావచ్చు? ఒక 10,000 మెజారిటీ వస్తుంది. బయట పడతాం. పక్కానా? పక్కా.